హాయ్ అండి. వెల్కమ్ టు మై ఛానల్ బ్రోసిస్ వ్లాగ్స్ వైజాగ్. ఈరోజు వీడియోలో అయితే అందరికీ ఎంత ఫేవరెట్ అయిన పన్నీర్ మసాలా కర్రీ అయితే చూపిస్తున్నాను. పన్నీర్ కాజు మసాలా కర్రీ అనమాట. నేను ఏ విధంగా చేస్తానో చూపిస్తున్నాను అనమాట. చాలా అంటే చాలా బాగా వచ్చింది టేస్ట్ అయితే. నేను ఏ విధంగా చేస్తున్నానో చూడండి. ఫస్ట్ అయితే కళాయి పెట్టుకొని ధనియాలు, జీలకర్ర, లవంగ, చెక్క అంతే. ఇదే సీక్రెట్ ఇంగ్రీడియంట్ అనమాట దీనికి. ఇవి డ్రై రోస్ట్ చేసేసుకొని పక్కన పెట్టుకొని పౌడర్ చేసుకోవాలన్నమాట. ఇదే మసాలా. పిల్లలకి పెద్దవాళ్ళకి చాలా ఇష్టంగా తింటారు. పన్నీర్ ఇష్టం లేని వాళ్ళు ఎవరు ఉండరు కదండి. వెజ్ వాళ్ళు, నాన్ వెజ్ వాళ్ళు ఇద్దరు కూడా ఇష్టంగా తింటారు కదా. ఇదైతే చపాతీలోకి, బిర్యానీలోకి, రైస్లోకి ఏ విధంగా అయినా బాగుంటుంది. ఫస్ట్ అయితే డ్రై రోస్ట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. నేనైతే 200 గ్రామ్స్ అయితే పన్నీర్ తీసుకున్నాను. పన్నీర్ కట్ చేసుకుంటున్నాను. పన్నీర్ అయితే చాలా ఫ్రెష్గా అనిపించింది. పన్నీరు నిల్వ ఉండడానికి కొంచెం ప్రిజర్వేటివ్స్ వాడతారు కదా. నేనైతే ఇంట్లో ఎప్పుడైనా చేస్తాను. బయటే తెచ్చుకుంటాము ఎప్పుడూను పన్నీరు. పాలు విరిగిపోయినప్పుడు ఎప్పుడైనా చేస్తాను కానీ బయట తెచ్చుకున్నదే బాగుంటుంది నాకైతే. ఇదైతే నేను కడుగుతాను పన్నీరు. మీలో ఎంతమంది కడుగుతారో కామెంట్ చేయండి. నేనైతే కడిగేసే వాడతాను. పన్నీరు కొంతమంది డైరెక్ట్గా వేసేస్తారు. కానీ కొంచెం ఆయిల్లో వేపుకుంటే పచ్చి వాసనలాగా ఉండదనమాట. మిక్సీలో అయితే వేసేసుకున్నాను. ఇప్పుడైతే కొంచెం ఆయిల్ పెట్టుకున్నాను. కొంచెం ఆయిల్లోనే కొంచెం కొంచెం పన్నీర్ అయితే వేపుకుంటున్నాను. మరీ ఎక్కువగా వేపేసిన మసాలా అది లోపలికి వెళ్ళదు కదా. కొంచెం లైట్గా వేపుకొని పక్కన పెట్టుకోవాలన్నమాట. నేనైతే కర్రీ అంతటికి అదే ఆయిల్ వాడాను. ఇంకా ఆయిల్ అయితే వేయలేదు. మసాలా కర్రీస్కి ఆయిల్ వేయకపోతే బాగోదు కదా. మొత్తం పన్నీర్ అంతా అయితే వేపేసుకున్నాను. వేపేసుకొని పక్కన పెట్టేసుకున్నాను. ఇప్పుడైతే కాజు నానబెట్టుకుంటే చాలా బాగుంటుంది అనమాట. నానబెట్టుకున్నాను. ఇవి గుళ్ళుగా ఉన్నాయి కాబట్టి నానబెట్టుకొని ఆఫ్ చేస్తున్నాను అనమాట. ఈ నానబెట్టుకుంటే పచ్చి జీడిపప్పులా ఉంటుంది అనమాట. స్మూత్గా ఉంటుంది. పన్నీర్తో పాటు ఇది కూడా స్మూత్గా ఉంటుంది అనమాట. బద్దలైనా సరే నానబెట్టుకుంటే చాలా బాగుంటుంది అనమాట. కర్రీస్లో ఎందులో వేసుకున్నా నానబెట్టుకునే వేసుకుంటాను నేనైతే. లేకపోతే గట్టిగా కరకరలు ఆడినట్టు ఉంటాయి కదా. అందుకు ఎక్కువైతే వేయలేదు. కొంచెం ఒక పిడికుడు లాగా వేసాను అనమాట. తర్వాత అయితే 2 టమాటా మీడియం సైజు, ఒక ఉల్లిపాయ, 2 పచ్చిమిర్చి, కొంచెం చిన్న ముక్క అల్లము, ఒక వెల్లుల్లిపాయ ఇవైతే మిక్సీ చేసేసుకుంటున్నాను. డైరెక్ట్గా మిక్సీ గిన్నెలోకే వేసేస్తున్నాను అన్నమాట అన్నీ. చాలా ఈజీగా అయిపోతుంది కర్రీ అయితే. మా ఆశి తల్లి 3 డేస్ నుంచి అడుగుతుంది పన్నీర్ కర్రీ చపాతీ కావాలని. నైట్కి చపాతీ చేద్దామని ఇప్పుడే చేసేస్తున్నాను అనమాట. రైస్లోకి పనిచేస్తుంది, చపాతీలోకి పనిచేస్తుందని. ఒక మీడియం సైజు ఉల్లిపాయ, కొంచెం అల్లం, కొంచెం వెల్లుల్లి, 2 టమాటా, ఒక 2 పచ్చిమిర్చి మొత్తం మిక్సీ చేసేసాను అనమాట. మిక్సీ చేసుకొని ఇందాక వేపుకున్న ఆయిల్లోనే ఈ ముద్దంతా వేసేసి పచ్చివాసన పోయేలాగా వేపుకోవాలన్నమాట. ఇంకేమీ వేయలేదు నేనైతే. ఫస్ట్ అయితే జీడిపప్పు కొంచెం వేపుకున్నాను. కొంచెం లైట్గా వేపుకున్నాను. అది కూడా పచ్చివాసన వస్తుందేమో అని. తర్వాత అయితే ఈ ముద్దంతా వేసేసాను.
పచ్చివాసన పోయే వరకు కొంచెం ఒక 5 మినిట్స్ అలాగా వేపుకుంటే అంటే ఫస్ట్ వేపలేదు కదా! అన్నీ పచ్చివి కదా! టమాటా, ఉల్లిపాయ, అల్లం వెల్లుల్లి అంతా పచ్చివే కదా! కొంచెం పసుపు, కొంచెం కారం అన్నీ ఫస్టే వేసేసాను. ఆ ఆయిల్‌లో వేగితే బావుంటది కదా! కారం అది. ఈ కళాయిలో ఏం చేసినా చాలా బావుంటాయండి. నేను అందుకే మార్చట్లేదు. ఇది ఇంట్లోకొచ్చిన తర్వాత ఫస్ట్ తీసుకున్నదనమాట కళాయి. ఈ కళాయిలో చాలా బావుంటది. ఉప్మా చేసినా, ఏది చేసినా చాలా బావుంటది. స్టీల్‌వి తీసుకోవాలి కళాయి అది. చూస్తున్నాను గానీ ఇండస్ వ్యాలీవి అవి చాలా కాస్ట్ ఉంటున్నాయి. ఇప్పుడైతే పన్నీర్ వేసేసుకోవాలి. పన్నీర్‌లోకి కూడా ఇంకాలి కదా మొత్తం లోపలికి. అందువల్ల ఫస్ట్ అయితే కొంచెం పన్నీర్ వేసేసుకున్నాను. కొంచెం పచ్చివాసన పోయిన తర్వాత అయితే ఉప్పు కూడా అంతా ఇంకుతదని పన్నీర్‌లోకి ఉప్పు, కారం అన్నీ ఇంకుతాయని వేసేసాననమాట. కర్రీ టేస్ట్ అయితే చాలా అంటే చాలా బాగా వచ్చింది. ఎప్పుడు మీద చాలా బాగా వచ్చింది. టీ గ్లాస్‌తో 1 ½ గ్లాస్ వేసాననమాట వాటరు. ఈ పన్నీరు కొంచెం పైన అంతా రఫ్‌గా అయ్యింది కదా! అది కొంచెం సాఫ్ట్‌గా అవుతదనమాట. ఈ వాటర్ వేసి కనీసం 15 మినిట్స్ అలా ఉంచాననమాట. మొత్తం వేసేసాను. ఇందాక రెడీ చేసిన మసాలా, వాటరు అన్నీ వేసేసి మూత పెట్టేసి ఓ పావుగంట తర్వాత తీసాననమాట. చూడ్డానికి, తినడానికి చాలా అంటే చాలా బాగా వచ్చింది. చపాతీలోకైతే చాలా బావుంటది రైస్‌లో కన్నా. ఉడికిన తర్వాత అయితే కొన్ని పిక్స్ తీసాననమాట. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బ్రోసిస్ వ్లాగ్స్ వైజాగ్.